అందరికీ నమస్కారం మిత్రులారా. సెకండ్ వీడియో 30 నిమిషాల పైన వచ్చినట్టుంది. కానీ అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. తప్పకుండా అందరూ 30 నిమిషాలు మొత్తము చూస్తే గానీ అదేమి అర్థం కాదు. కాబట్టి నెక్స్ట్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వీడియో ఉంటది కాబట్టి మీరు ఈ అన్ని 3 వీడియోలు అన్నీ క్లియర్‌గా మొత్తం చూస్తేనే ఆ క్వెషన్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఈజీగా చేయడానికి వీలైతుంది. కాబట్టి నేను దీనికి కొన్ని గంటలు కష్టపడి తయారు చేసినా కాబట్టి ఖచ్చితంగా మీరు మొత్తం వీడియోలు పూర్తిగా చూసి దయచేసి మీరు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. సో, సెకండ్ యూనిట్ ఇది లా ఆఫ్ కాంట్రాక్ట్ యూనిట్ 2లో వచ్చేసి మనకు కొన్ని టాపిక్స్ మనం మొత్తం టోటల్ టాపిక్స్ అవుట్‌లైన్‌గా డిస్కస్ చేస్తున్నాము. సో, ఇప్పుడు కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్. The capacity of parties in a contract is determined by their age, mental state and other factors. The capacity of parties మనం ఎప్పుడు డిటర్మిన్ చేస్తామంటే వాళ్ళ యొక్క ఏజ్ ఆధారంగా మరియు వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది. అంటే వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఏ విధంగా ఉంది దాని మీద కూడా మనం ఆధారపడి ఉంటుంది. ద కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ స్పెసిఫైస్ ద పర్సన్ హూ కెన్ అండ్ హూ కెన్ నాట్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. అంటే వాళ్ళు ఎవరు కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ కావచ్చు, ఎవరు ఎంటర్ కాకూడదు అనేది స్పెసిఫిక్‌గా చెప్తదనమాట. కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అనేది. పర్సన్స్ విత్ అన్‌సౌండ్ మైండ్స్ అండ్ మైనర్స్ కెనాట్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. అంటే ఎవరైతే మనకు మానసికంగా పరిపక్వత చెంది ఉండరో, లేదంటే ఏమైనా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉన్న పర్సన్స్ గానీ, లేకుంటే మైనర్ పర్సన్స్ అంటే అండర్ 18 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు కూడా మన కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ కాలేరనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ ది పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అండ్ విత్ ఏ సౌండ్ మైండ్ కెన్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. అంటే ఎవరైతే మనకు 18 ఇయర్స్ ఏజ్ దాటి ఉంటారో వాళ్ళు మరియు మానసికంగా పరిపక్వత చెంది ఉంటారో అంటే సౌండ్ ఇన్ మైండ్ అనమాట. అంటే మంచిగా మానసికంగా మంచి ఆలోచన విధానం కానీ ఏమి మానసిక రోగాలు లేకుండా హెల్తీగా ఉన్నవాళ్ళు కానీ మన కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ కావచ్చు. అదేవిధంగా ఏజ్. ఏ పర్సన్ మస్ట్ బి అట్‌లీస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ కావాలంటే. నెక్స్ట్ ఏ పర్సన్ అండర్ దిస్ ఏజ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ మైనర్ అండ్ కెన్ నాట్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. నెక్స్ట్ మెంటల్ స్టేట్. ఏ పర్సన్ మస్ట్ బి ఆఫ్ సౌండ్ మైండ్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. దిస్ మీన్స్ దే మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాంట్రాక్ట్ and its effects on their interest. A contract made by someone who is of an unsound mind is void. అంటే ఎవరైతే మానసికంగా అన్సౌండ్ ఉంటారో అంటే పరిపక్వత చెందకుండా ఏమైనా డిసీజెస్ కానీ డిజాబిలిటీస్ కానీ ఉంటాయో వాళ్ళు అనేది కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావడానికి మనకు వీలు లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్. ఒకవేళ మైనర్స్ అగ్రిమెంట్ చేసుకుంటే ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ మైనర్ అగ్రిమెంట్ ఈజ్ ఏ వైడ్ యాబ్ ఇనిషియో. అంటే స్టార్టింగ్‌లే అనమాట. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో 18 ఇయర్స్ నిండని వాళ్ళు అది స్టార్టింగ్‌లే వైడ్ అనమాట. అంటే జీరో అయిపోతుందంట నీళ్ళు. మీనింగ్ ఇట్ ఈజ్ ఏ వైడ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచి అంటే కాంట్రాక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే అది జీరో అయిపోతుందనమాట. మైనర్స్ కాంట్రాక్ట్ అనమాట. ఓకేనా, బిగినింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్. ఈవెన్ కోర్ట్‌లో కూడా అనేది చెల్లదనమాట. దిస్ మీన్స్ దట్ ఏ మైనర్ ఈస్ నాట్ లీగల్లీ బౌండ్ టు ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ అండ్ ఈస్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఎనీ కాంట్రాక్చువల్ అబ్లిగేషన్స్. దేనికోసమైనా మీరు కోర్టుకు ఆశ్రయించారంటే ఆ మైనర్స్ తోటి అగ్రిమెంటు కోర్టును కూడా మీరు ఆశ్రయించలేరు ఏమన్నా ఇబ్బంది అయినా కూడా. ద అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. ద అగ్రిమెంట్ కెన్ నాట్ బి రాటిఫైడ్ బై ద మైనర్ ఈవెన్ ఇఫ్ దే అటైన్ ద మెజారిటీ. The minor can render the contract void at any time. The contract cannot be considered binding on the minor unless it is made by their natural guardian appointed by the court. The Indian Majority Act 1875 states that a person is deemed to have attained the age of majority when they are 18 years old. అంటే ఎప్పుడైతే మెజారిటీ యాక్ట్ 1875 ప్రకారము 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వాళ్ళు మేజర్‌గా గుర్తించబడతారు. వాళ్ళు మాత్రమే మనకు అగ్రిమెంట్ చేయడానికి కానీ, కాంట్రాక్ట్ చేయడానికి కానీ అర్హులనమాట. ఒకవేళ లేదంటే ఇంకెవరైనా మైనర్స్ చేయాలనుకుంటే వాళ్ళ పక్కన గార్డియన్ ఎవరైనా ఉండాలి. అపాయింట్ చేసుకొని వాళ్ళ తరపున కాంట్రాక్ట్ చేసుకోవచ్చనమాట. అది మనకు కోర్ట్‌లో చెల్లుబాటు అయితదనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ విత్ ఇన్సేన్ పర్సన్ అండ్ పర్సన్స్ డిస్‌క్వాలిఫైడ్ బై లా. అంటే ఇన్సేన్ పర్సన్ అంటే ఏంది? పర్సన్స్ అంటే చట్ట ప్రకారం వాళ్ళు డిస్‌క్వాలిఫై అయిన పర్సన్స్ ఎవరనేది చూద్దాం ఇప్పుడు. The Section 11 of the Indian Contract Act 1872 states when a person is said major
sound and not disqualified by law when he is said to be competent to contract. అంటే ఎవరైతే మనకు మేజర్ 18 ఇయర్స్ ఉంటారో, తర్వాత మానసికంగా మంచిగా ఉంటారో, వాళ్ళు చట్టపరంగా డిస్‌క్వాలిఫై కానట్టనమాట. అంటే క్వాలిఫై అయినట్టు. చట్టపరంగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రం కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ కావచ్చు. ద కాంట్రాక్ట్ విత్ ఎ మైనర్, అన్‌సౌండ్ ఆర్ ఇంటాక్సికేటెడ్ పర్సన్ ఈజ్ వైడ్ యాస్ దే ఆర్ ఇన్‌కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఎవరైతే మనకు మైనర్‌లు ఉంటారో, తర్వాత మానసికంగా ఏమైనా డిజాబిలిటీస్ ఉంటాయో, అన్‌సౌండ్ ఇన్ మైండ్ ఆర్ ఇంటాక్సికేటెడ్ పర్సన్ అంటే అన్‌కాన్షియస్ గాని, లేకుంటే డ్రగ్స్ తీసుకొని మత్తులో మునిగిపోయిన వాళ్ళు గానీ, అటువంటి వాళ్ళు కాంట్రాక్ట్‌కు అనర్హులనమాట. నెక్స్ట్ టు ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఏ కాంట్రాక్ట్ విత్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్సేన్ ఆర్ డిస్‌క్వాలిఫైడ్ బై ఎ లా ఈజ్ వైడ్. ఎవరైతే వీళ్ళందరూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఎవరైతే కాంట్రాక్ట్ ఇవ్వడానికి మనకు పనికిరారో వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినుంటాయి. ఈడియట్స్. ఏ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్‌లీ లాస్ట్ దేర్ మెంటల్ వెల్ బీయింగ్ ఈజ్ సేడ్ టు బి అన్ ఈడియట్. అంటే వాళ్ళు మానసికంగా మొత్తం అంటే మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళందరినీ కూడా మనకు ఈడియట్స్ కింద చెప్పుకోవచ్చనమాట. ఈ ఈడియట్స్ కాంట్రాక్ట్ అనేది చెల్లుబాటు కాదు. ఈడియసీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎలిమెంట్. అది ఒకసారి వచ్చిందంటే అది పర్మనెంట్‌గా ఉంటదనమాట. వైకల్యం. దేర్‌ఫోర్ అన్ అగ్రీమెంట్ బై అన్ ఈడియట్ ఈజ్ వైడ్. నెక్స్ట్ ఫెలాన్స్. ఎ ఫెలాన్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ దేర్ ఇంప్రిజన్మెంట్. ఫెలాన్ అంటే మీనింగ్ ఏందంటే ఖైదీలు అనమాట. అంటే ఎవరైనా జీవిత ఖైదీలు అనుభవించడం కానీ, జైలులో శిక్ష అనుభవించిన ఖైదీలను ఫెలాన్స్ అంటారు. అట్లా జైల్లో శిక్ష అనుభవించుకుంటూ వాళ్ళు కాంట్రాక్ట్ చేయడానికి వీలు లేదనమాట. ఆఫ్టర్ ద పనిష్మెంట్ ఆఫ్ పీరియడ్ హ్యాస్ ఎక్స్పైర్డ్ దిస్ రిస్ట్రిక్షన్ విల్ బి ఎండ్. ఎప్పుడైతే వాళ్ళు శిక్షను పూర్తి చేసుకొని ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అవుతారో అప్పుడు వాళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ చేయొచ్చు. కానీ జైల్లో ఉన్నప్పుడు మాత్రము ఖైదీగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ చేయడానికి ఏ కాంట్రాక్ట్ చేయడానికి కూడా వాళ్ళు వీలు లేదనమాట. వాళ్ళు చట్టపరంగా వాళ్ళు అర్హులు కాదు. నెక్స్ట్ సౌండ్‌నెస్ ఆఫ్ మైండ్. అంటే మన మానసికంగా మంచిగా పరిపక్వత ఉన్న వాళ్ళు, సౌండ్ మంచిగా ఉన్న వాళ్ళని ఏమంటారంటే ద పర్సన్ మస్ట్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. అంటే ఎవరైతే ఉన్నారో వ్యక్తి వాళ్ళు కాంట్రాక్ట్‌ను మంచిగా అర్థం చేసుకొని దానివల్ల కలిగే పరిణామాలు నెక్స్ట్ ఏంటివి అనేది కూడా అర్థం చేసుకోగలిగి ఉంటే ఏ పర్సన్ హూ ఈజ్ యూజువల్లీ ఆఫ్ ఏ అన్సౌండ్ మైండ్ బట్ అకేషనల్లీ ఆఫ్ ఏ సౌండ్ మైండ్ కెన్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ వెన్ దే ఆర్ ఆఫ్ సౌండ్ మైండ్. అంటే కొంతమంది మనకు మెంటల్‌గా ఎబిలిటీ అంత సరిగ్గా లేకున్నా కూడా అప్పుడప్పుడు వాళ్ళకు మెంటల్‌గా ఎబిలిటీ వచ్చినప్పుడు అంటే సౌండ్ మైండ్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ చేసుకుంటే అది కూడా చెల్లుబాటు అవుతుందనమాట. అదేవిధంగా హౌఎవర్ ఏ పర్సన్ హూ ఈజ్ యూజువల్లీ ఆఫ్ ఏ సౌండ్ మైండ్ బట్ అకేషనల్లీ ఆఫ్ అన్సౌండ్ మైండ్ కెన్ నాట్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ వెన్ దే ఆర్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. అంటే వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉండి అప్పుడప్పుడే మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు ఉంటే ఆ మతిస్థిమితం కోల్పోయినప్పుడు లేదా మతి సరిగ్గా లేనప్పుడు చేసిన కాంట్రాక్ట్ కూడా చెల్లుబాటు కాదు. ఇక్కడ గుర్తుంచుకోండి రెండిటికి డిఫరెంట్ పైన కింద. పైన ఏమంటున్నాడంటే ఎప్పుడు కూడా మతిస్థిమితం లేకుండా అన్సౌండ్‌గా ఉండి ఎప్పుడో ఒకసారి మధ్యలో మతి మంచిగా ఉండి సౌండ్ మైండెడ్ ఉన్నప్పుడు అప్పుడు కాంట్రాక్ట్ చేస్తే చెల్లుబాటు అవుతుంది. కానీ ఎప్పుడు ఇక్కడ చూడండి కింద ఎప్పుడు మనకు యూజువల్లీ సౌండ్ మైండ్ మంచిగానే ఉండి అప్పుడప్పుడు అన్‌సౌండ్‌గా ఉంటాడు. అంటే అప్పుడప్పుడు మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు అప్పుడు ఎప్పుడైతే కాంట్రాక్ట్ చేసారో అది చెల్లుబాటు కాదని అంటున్నాడు. ఆ డిఫరెన్స్‌ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్‌క్వాలిఫికేషన్ బై లా. అంటే ఎవరు మనకు డిస్‌క్వాలిఫై అవుతారు బై లా అంటే సమ్ పీపుల్ ఆర్ డిస్‌క్వాలిఫైడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఉంటే కాంట్రాక్ట్ ఇంక్లూడింగ్ మైనర్ డిస్‌క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఫెలాన్స్, కన్విక్ట్స్ ఎవరైతే ఖైదీలు ఉన్నారో శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా డిస్‌క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఏలియన్ ఎనిమీస్. కాంట్రాక్ట్ విత్ ఏ ఏలియన్ ఎనిమీస్ ఆర్ ఇన్వాలిడ్ డ్యూ టు ద లీగల్ రిస్ట్రిక్షన్స్ అండ్ కన్సర్న్స్ ఫర్ ద నేషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అంటే ఏలియన్ ఎనిమీస్ అంటే పొరుగు దేశాలు అంటే ఎవరిదైతే శత్రు దేశాలు ఉంటారు కదా మన పక్కన శత్రు దేశాల వాళ్ళ పౌరులు ఉంటారు కదా వాళ్ళు మన దేశంలో వచ్చేసి కాంటాక్ట్ చేయడానికి వీలు ఉండదన్నమాట. వాటినే ఏలియన్ ఎనిమీస్ అంటారు. ఏలియన్ ఎనిమీస్ అంటే ఒక దేశానికి పక్కన ఎవరైనా శత్రు దేశం ఉంటే ఆ శత్రు దేశం యొక్క పౌరుడు మన దేశంలో వచ్చి కాంట్రాక్ట్ చేయడానికి వీలు లేదనమాట. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సాల్వెన్స్. అండ్ ఇన్సాల్వెంట్ పర్సన్ కెన్ ఎంటర్ ఇంటూ ఏ సర్టెన్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ బిఫోర్ అనే ఆర్డర్ ఆఫ్ ది డిశ్చార్జ్ బట్ దే కెన్ నాట్ సెల్ దేర్ ప్రాపర్టీ. ఇన్సాల్వెన్స్ అంటే అప్పులలో కూరుకొని పోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, లేకుంటే బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టిన వాళ్ళు మాత్రం ఎగ్గొట్టి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇన్సాల్వెన్స్ అంటారు. అంటే ఎగవేతదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ నడుస్తాయి కానీ అవి ప్రాపర్టీని అమ్మడానికి మాత్రం వీలు లేదనమాట. నెక్స్ట్ కార్పొరేషన్స్. ఏ కార్పొరేషన్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై ద లా అండ్ కెన్ ఓన్లీ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఇట్స్
మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఆర్ స్పెషల్ యాక్ట్ ప్రొవిజన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ది ఫ్రీ కాన్సెంట్. ఫ్రీ కాన్సెంట్ అంటే మనకు స్వచ్ఛందంగా మనము తీసుకోవడం అనమాట. అంటే ఎవరి ఫోర్స్ లేకుండా కూడా అంగీకరించడం అనమాట. దాని యొక్క కాన్సెప్ట్ ఏదని చూద్దాం. డెఫినేషన్ అకార్డింగ్ టు ద సెక్షన్ 14 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, కాన్సెంట్ ఈజ్ ఫ్రీ వెన్ ఇట్స్ నాట్ కాజ్డ్ బై ద కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్ అండ్ మిస్టేక్. అంటే ఇవేవి లేనప్పుడు అది మనకు ఫ్రీ కాన్సెంట్ కిందకి వస్తుంది అనమాట. కోయర్షన్ అంటే ఫ్రీ కాన్సెంట్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇన్ ఏ కాంట్రాక్ట్ లా that means two or more parties agree to the same thing in the same way without coercion, misrepresentation, undue influence, fraud or mistake. అంటే ఇంపార్టెన్స్ ఫ్రీ కన్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ రెడ్యూసెస్ ద డిస్ప్యూట్స్ అండ్ క్వారల్స్, తర్వాత ప్రమోట్ పీస్, లీడ్స్ టు స్మూత్ ఫంక్షనింగ్. నెక్స్ట్ వచ్చేసి కోయర్షన్ అంటే చూడండి ఇక్కడ మీనింగ్. Coercion in a contract is a when someone is forced to enter into any agreement by committing or threatening to commit any act that is forbidden by the ఇండియన్ పీనల్ కోడ్. అదే ఎవరైతే ఒక పార్టీ ఉంటుందనుకో కాంట్రాక్ట్లోకి ఎంటర్ కమ్మని చెప్పి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేయడం కానీ, ఫోర్స్ చేయడం కానీ, ఏమైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ అటువంటివి ఏమైనా చేసి కాంట్రాక్ట్లకు తీసుకొని వాళ్ళతోటి కాంట్రాక్ట్ చేయించినాం అనుకో దాన్ని కోయర్షన్ అని అనొచ్చు అనమాట. కోయర్షన్ కెన్ బి ఏ ఫిజికల్ ఆర్ వర్బల్, బట్ వెర్బల్ థ్రెట్స్ ఆర్ మోర్ కామన్. ఎగ్జాంపుల్ ఆఫ్ కోయర్షన్ ఇంక్లూడ్ అంటే మనకు వర్బల్గా ఇవ్వచ్చు, మనకు మాటలతోటి ఏమైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ, బెదిరించడం కానీ, అది చేయడము, ఫిజికల్గా ఏమైనా చేయడం కానీ చేసి వాళ్ళని కాంట్రాక్ట్లోకి తీసుకున్నట్లయితే దాన్ని కోయర్షన్ అంటామన్నమాట. ఎగ్జాంపుల్ థ్రెటనింగ్ టు కిల్ సమ్వన్ అంటే నేను చంపేస్తాం, నువ్వు ఇది ఒప్పుకోకుంటే, దీనికి సంతకం పెట్టకుంటే చంపుతామని చెప్తారు. లేకుంటే పుట్టింగ్ ఏ గన్ టు ద సమ్వన్ హెడ్ అంటే ఒక తల మీద గన్ను పెట్టి సైన్ చేయించడం అనమాట. కాంట్రాక్ట్ మీద సైన్ చేయమని చెప్పడం, అగ్రిమెంట్ ఒప్పుకోమని. నెక్స్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ కోయర్షన్ ద అగ్రీవ్డ్ పార్టీ హ్యాస్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. హియర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ టు నో అబౌట్ కోయర్షన్ ఇన్ కాంట్రాక్ట్. కన్సెంట్ ఈజ్ కన్సిడర్డ్ నాట్ ఫ్రీ వెన్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కోయర్షన్. ఎప్పుడైతే ఏమైనా కోయర్షన్ అంటే బలవంతంగా ఎవరైతే అగ్రిమెంట్లోకి ఎంటర్ చేపిస్తారో అది అనేది ఫ్రీ కాన్సెంట్ కిందకి రాదనమాట. నెక్స్ట్ సెక్షన్ 14 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 డిఫైన్స్ కన్సెంట్ యాజ్ ఎ ఫ్రీ వెన్ ఇట్ ఈస్ గివెన్ వితౌట్ ప్రెజర్. ఎటువంటి ప్రెజర్ లేకుండా అతను బిల్లింగ్ల తోటి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితేనే అది ఫ్రీ కాన్సెంట్ అనమాట. నెక్స్ట్ వర్బల్ అబ్యూజ్ ఈజ్ ఏ రికగ్నైజ్డ్ అండ్ పనిషబుల్ అఫెన్స్ అండర్ ఇండియన్ లా. ఎవరైతే మాటలతోటి వాళ్ళను తిట్టి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటట్లు హింసిస్తారో, బాధ పెడతారో అటువంటిది కూడా మనకు ఇండియన్ చట్టం ప్రకారం కూడా శిక్షించవచ్చు అనమాట. నెక్స్ట్ అన్లాఫుల్లీ డిటైనింగ్ ఆర్ థ్రెటనింగ్ టు డిటైన్ ప్రాపర్టీ, డూయింగ్ సో విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ సమ్వన్ టు ఎంటర్ ఇంటూ అనే అగ్రిమెంట్. అంటే ఏదైనా కావచ్చు, మనకు వాళ్ళ అగ్రిమెంట్లోకి ఎంటర్ కావడానికి ఏ చర్య చేసినా కూడా మనకు ఫోర్స్ఫుల్గా అది మనకు కోయర్షన్ కిందికి వస్తుంది. సో అది ఫ్రీ కాన్సెంట్ కిందికి రాదనమాట. నెక్స్ట్ undue influence. Undue influence is the when someone uses their power or authority to unfairly influence another person's decisions. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒకరు ఉన్నారనుకోండి, ఒక ఒక ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు, అతనికి కొన్ని సంవత్సరాల నుంచి మనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే నువ్వు ఆ ప్రాపర్టీ నా పేరు మీద రాసివు, నేను లేకుంటే నీకు ట్రీట్మెంట్ సరిగా చేస్తాను, లేకుంటే నేను ట్రీట్మెంట్ చేయలేను అని అట్లా. అంటే వాళ్ళకున్న పవర్స్ను మిస్యూజ్ చేయడం అనమాట. మిస్యూజ్ చేసి వాళ్ళని కాంట్రాక్ట్లోకి తీసుకురావడం అనమాట. వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ రావడం కానీ, లేకుంటే డబ్బులు ఏదైనా, లేకుంటే వేరే ఇంకేమైనా బెనిఫిట్ పొందడం కానీ, అంటే వాళ్ళ పవర్ను ఉపయోగించి వేరే ఏదైనా కాంట్రాక్ట్ బెనిఫిట్ పొందితే దాన్ని మనకు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెన్ సమ్వన్ యూజెస్ దేర్ పవర్ ఆర్ అథారిటీ టు అన్ఫెయిర్లీ ఇన్ఫ్లుయెన్స్ అనదర్ పర్సన్స్ డిసిషన్స్. అంటే వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళ డిసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట. In India, the Contract Act 1872 defines undue influence as when one party has the power to dominate the will of another and uses that power to gain an unfair advantage. Okay. Next, undue influence is an equitable doctrine that involves one person taking advantages of position of power over another person. This is inequity in a power between the parties can vitiate one party's consent as they are unable to freely exercise their independent will. Some examples: a caretaker కన్విన్సింగ్ అని ఎల్డర్లీ ఉమెన్ టు ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ ఆఫ్ హర్ హౌస్ టు హిమ్. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో అంటే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఎవరు లేనట్లయితే వాళ్ళ ఆస్తిని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అనమాట. ఎందుకంటే అట్లయితే నేను సేవ చేస్తాను, నేను చూసుకుంటా, లేకుంటే నేను చూసుకోనని
వాళ్ళను బ్లాక్‌మెయిల్ చేసి రాపిచ్చుకుంటారనమాట. నెక్స్ట్ ఏ చైల్డ్ మే మ్యానిపులేట్ ఎ ఎల్డర్లీ పేరెంట్ ఇంటూ చేంజింగ్ దేర్ విల్ టు బెనిఫిట్ దెమ్‌సెల్వ్స్. ఎవరైనా ముసలోళ్ళు ఏజ్డ్ వారుంటే వాళ్ళ పిల్లలు గూడా వాళ్ళని భయపెట్టించి ఆ వీలునామాలో చేంజ్ చేసి వాళ్ళకి అనుకూలంగా రాపిచ్చుకునే అవకాశం గూడా ఉంటదనమాట. వాళ్ళ పవర్‌ని ఉపయోగించి. నెక్స్ట్ ఏ లార్జర్ కంపెనీ మే యూజ్ ఇట్స్ పవర్ టు ఫోర్స్ ఏ స్మాలర్ బిజినెస్ ఇంటూ ఎనీ అన్‌ఫేవరబుల్ అగ్రీమెంట్. అంటే పెద్ద పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీ వాళ్ళని గూడా బెదిరించి అగ్రీమెంట్ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు అగ్రీమెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి వాటిని కూడా మనకు అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిస్‌రిప్రజెంటేషన్. మిస్‌రిప్రజెంటేషన్ ఇన్ కాంట్రాక్ట్ లా ఈజ్ వెన్ వన్ పార్టీ intentionally or unintentionally makes a false statement to another party to induce them to enter into a contract. The false statement can be made knowingly, recklessly or innocently. అంటే ఒక పార్టీ ఏదైనా ఎటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే తప్పుగా స్టేట్మెంట్ ఇచ్చి వేరే వాళ్ళని మనకు కాంట్రాక్ట్లోకి తీసుకురావడం అంటే అది తెలిసి చేయొచ్చు, లేకుంటే ఏదైనా రెక్లెస్గా చేయొచ్చు, లేకుంటే ఇన్నోసెంట్ తెలియకుండా కూడా తప్పు చేయొచ్చు అనమాట. ఏదైనా సరే ఏ విధంగా జరిగినా తప్పు చేసి కాంట్రాక్ట్లోకి తీసుకురావచ్చు. దాన్ని మిస్‌రిప్రజెంటేషన్ అంటే కరెక్ట్ చెప్పకపోవడం అనమాట. క్లియర్గా ఉన్నట్టుగా. హియర్ ఆర్ సమ్ కీ పాయింట్స్ అబౌట్ మిస్‌రిప్రజెంటేషన్. టైప్స్ ఫ్రాడులెంట్, నెగ్లిజెంట్ అండ్ ఇన్నోసెంట్. ఇవి 3 టైప్‌లు రెమెడీస్. ఇఫ్ మిస్‌రిప్రజెంటేషన్ ఈజ్ ప్రూవెన్ ద కోర్ట్ మే రిసైన్ ద కాంట్రాక్ట్ అండ్ అవార్డ్ డ్యామేజెస్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ లాస్. ఒకవేళ ఈ మిస్‌రిప్రజెంటేషన్ అంటే కోర్ట్‌లో ప్రూవ్ అయితే ఆ కాంట్రాక్ట్‌ని రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్యామేజ్ ఏమైనా అయితే దానికి అవార్డు కూడా అంటే కాంపెన్సేషన్ కూడా ఇప్పించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్ కండిషన్స్. ఏ కాంట్రాక్ట్ కెన్ ఇంక్లూడ్ ఏ కండిషన్ దట్ లిమిట్స్ ద రెమెడీస్ అవైలబుల్ ఫర్ మిస్‌రిప్రజెంటేషన్ క్లెయిమ్స్. క్లెయిమింగ్ మిస్‌రిప్రజెంటేషన్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ ఏ క్లెయిమ్ ఆన్ ద కరెక్ట్ బేసిస్ టు గెట్ ద బెస్ట్ రెమెడీ. Damages. The defendant is liable for all losses flowing from the inducement, even if they weren't forcible. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడ్ ఇన్ కాంట్రాక్ట్ లా. కాంట్రాక్ట్ లాలో ఫ్రాడ్ ఏంటి? Fraud in contract law is when a party or their agent intentionally deceives or induces another party to enter into a contract. The Indian Contract Act 1872 defines fraud in section 17, making a false statement as a fact, cancelling a fact that the party knows or believes, making a promise without intending to perform it. Examples: selling an unsound horse without telling the buyer, selling a herbal remedy without testing its efficacy, pledging something that the party doesn't plan to honor, making a careless or vague statement without proof of genuine belief. A contract induced by fraud is voidable, meaning the innocent party can rescind the contract and claim damages for any losses. నెక్స్ట్ వచ్చేసి మనకు మిస్టేక్ ఇన్ కాంట్రాక్ట్ లా. Mistake in contract law occurs when one or both parties have a false belief about a contract. This belief can be about the terms, laws, or other information relevant to the contract. If a party can prove their belief was legitimate mistake, the contract may be void. అంటే మిస్టేక్ ఇన్ కాంట్రాక్ట్ అంటే ఇద్దరు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పార్టీ కావచ్చు. అంటే అజంప్షన్స్ అంటే వాళ్ళు ఏదో మనసులో అనుకుంటారు. అక్కడ కాంట్రాక్ట్లో ఒకటి ఉంటుంది, వాళ్ళు అనుకున్నదే నిజమని భ్రమపడతారు అనమాట. దాన్ని మిస్టేక్ ఇన్ కాంట్రాక్ట్ లా అంటారు. దేర్ ఆర్ ఏ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ మిస్టేక్ ఇన్ కాంట్రాక్ట్ లా. యూనిలాటరల్ మిస్టేక్. యూనిలాటరల్ అంటే వెన్ ఓన్లీ వన్ పార్టీ ఈజ్ మిస్టేక్ అని అంటే రెండు పార్టీల్లో ఒకరే మిస్టేక్ చేస్తారనమాట. దాన్ని యూనిలాటరల్ మిస్టేక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ సెల్లర్ మిస్టేకన్లీ లిస్ట్ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రాపర్టీ 10,000 ఇన్స్టెడ్ ఆఫ్ ది 1,00,000. అంటే ఒక ప్రాపర్టీ ఏదైనా 1,00,000 ఉందనుకో, దాన్ని ఏంటంటే ఫస్టప్పుడు 1,00,000ను 10,000గా ఇచ్చిండనుకో, లిస్ట్ చేసిండనుకో అక్కడ కాంట్రాక్ట్లో ఆఫర్లో, దాన్ని కూడా మనకి ఏమంటే మిస్టేక్ ఇన్ కాంట్రాక్ట్ లా అనుకోవచ్చు. అదేవిధంగా మ్యూచువల్ మిస్టేక్ అంటే రెండు పార్టీలు కూడా మిస్టేక్ చేస్తాయి అనమాట. వెన్ బోత్ పార్టీస్ హ్యావ్ ద సేమ్ మిస్టేక్ అండ్ అజంప్షన్ అబౌట్ ద కాంట్రాక్ట్. నెక్స్ట్ కామన్ మిస్టేక్. వెన్ బోత్ పార్టీస్ షేర్ ఏ మిస్టేక్ అజంప్షన్ అబౌట్ ఏ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్. అంటే ఇద్దరు చేసినాక దాన్ని షేర్ చేసుకుంటారు అనమాట. అదే అజంప్షనే కరెక్ట్ అని అనుకుంటారు. దాన్ని కామన్ మిస్టేక్ అంటారు. సమ్ అదర్ మిస్టేక్స్ దట్ కెన్ అక్కర్ ఇన్ కాంట్రాక్ట్ లా ఇంక్లూడ్
ఫెయిల్యూర్ టు పుట్ ద అగ్రిమెంట్ ఇన్ రైటింగ్, ఇన్‌కంప్లీట్ ఆర్ వ్యాగ్. అంటే వాళ్ళు అనుకుంటారు గానీ దాన్ని అగ్రిమెంట్‌గా రాసుకోరనమాట. రాసుకోకుండా అందులో ఫెయిల్ అయితారనమాట. లేకుంటే రాసినా కూడా కరెక్ట్ రాయరు. ఇన్‌కంప్లీట్ రాస్తారు. అటువంటివి లేకుంటే కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో గారు. అంటే తెలవకపోవడం వల్ల కావచ్చు, లేకుంటే బై మిస్టేక్ కావచ్చు. దాన్ని మిస్టేక్ ఇన్ కాంట్రాక్ట్‌లా అనొచ్చనమాట. నెక్స్ట్ ఫెయిలింగ్ టు ఇంక్లూడ్ ఆర్ అండర్‌స్టాండ్ లీగల్ ప్రొవిజన్స్ అండ్ ఫెయిలింగ్ టు సీక్ ఏ లీగల్ హెల్ప్. అంటే వాళ్ళు అడ్వకేట్ యొక్క హెల్ప్, లీగల్ హెల్ప్‌ని కూడా తీసుకోవడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయితారనమాట. అటువంటిది కూడా మనకు మిస్టేక్ ఇన్ కాంట్రాక్ట్‌లా అనొచ్చు. నెక్స్ట్ లాఫుల్ ఆబ్జెక్ట్. ఏది చట్టపరంగా ఆబ్జెక్ట్ అంటే ఏ లాఫుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ద పర్పస్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ దట్ ఈస్ నాట్ అగైన్స్ట్ ద లా ఆర్ public policy. In business law, a lawful object is one that is in line with public policy, which aims to protect the community's welfare. ఏదైనా సరే మనకు పబ్లిక్ పాలసీకి మనకు అనుకూలంగా ఉండాలన్నమాట, చట్టపరంగా ఉండాలి ఆబ్జెక్ట్ ఉంటాయి. అకార్డింగ్ టు ద సెక్షన్ 23 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ లాఫుల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్రొహిబిటెడ్ బై లా. అంటే చట్టపరంగా ఏదైతే మనం ప్రొహిబిట్ చేస్తామో అది నెక్స్ట్ వుడ్ డిఫీట్ ద పర్పస్ ఆఫ్ ఎనీ లా ఇఫ్ పర్మిటెడ్, ఈజ్ ఏ ఫ్రాడులెంట్, ఇన్వాల్వ్స్ ఇంజూరీ టు అనదర్ పర్సన్ ఆర్ ప్రాపర్టీ, ఈజ్ కన్సిడర్డ్ ఇమ్మోరల్ బై కోర్ట్, ఈజ్ అపోజ్డ్ టు ద పబ్లిక్ పాలసీ. అంటే ఇందులో ఉన్నాయి మొత్తం కూడా మనకి ఇది నాట్ లాఫుల్ అనమాట. అంటే చట్ట విరుద్ధమైనటువంటివి అనమాట. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కోసము నెక్స్ట్ 4th వీడియోను చూడడం కోసము రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.